Good morning children. Welcome back to 10th class biology first lesson nutrition, the food supplying system. All of you know that oxygen is released during photosynthesis. A Dutch scientist, John Ingenhousz, studied the way in which plants form oxygen. He noticed that it happened only in the presence of light. In an experiment with the aquatic plant Hydrilla, he observed that in bright sunlight, small bubbles formed around the green parts, while in the dark they did not form. He also found that the gas present in the bubbles was oxygen. Children, what is the name of the scientist? Yes, John Ingenhousz. What he observed? He noticed that plants released oxygen only in the presence of light. Which plant he used for this experiment? Yes, Hydrilla. What he observed with this experiment? He observed that in light, plants released oxygen while dark they did not. ఇది ఒకసారి తెలుగులో చెప్పుకుందాం. ప్లాంట్స్ ఫోటోసింథసిస్లో ఈ దేన్ని రిలీజ్ చేస్తున్నాయి? ఆక్సిజన్ని రిలీజ్ చేస్తున్నాయి. ఫోటోసింథసిస్ అంటే తెలుగులో కిరణజన్య సంయోగ క్రియ. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ని విడుదల చేస్తూ ఉంటాయి. అయితే జాన్ ఇంజెన్హౌస్ అనే ఒక సైంటిస్ట్ ఏం చేశాడు అంటే దీనిని ప్రయోగపూర్వకంగా నిరూపించాడన్నమాట. ఆయన హైడ్రిల్లా మొక్కల్ని తీసుకొని ప్రయోగం చేశాడు. ఈ ప్రయోగంలో ఆయన గమనించింది ఏంటి అంటే మొక్కలు కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ని విడుదల చేస్తాయి అని గమనించాడు. అలానే మొక్కలు కాంతి ఉన్నప్పుడు మాత్రమే ఆక్సిజన్ని విడుదల చేస్తాయి, చీకటిగా ఉన్నప్పుడు ఆక్సిజన్ని విడుదల చేయవు. ఈ విషయాల్ని ఇంజెన్హౌస్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. Here we conduct an experiment to prove that oxygen is liberated during photosynthesis. ఇక్కడ మనం ఒక ప్రయోగం ద్వారా కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ వెలువడుతుంది అని నిరూపిద్దాం. మెటీరియల్ రిక్వైర్డ్: బీకర్, గ్లాస్ ఫనిల్, టెస్ట్ ట్యూబ్, గ్లోయింగ్ స్ప్లింటర్, హైడ్రిల్లా ప్లాంట్. అంటే దీనికి కావలసిన పరికరాలు ఏంటి అంటే బీకర్, గ్లాస్ ఫనిల్, పరీక్ష నాళిక, గ్లోయింగ్ స్ప్లింటర్ వెలుగుతున్న అగ్గిపుల్ల ఏదైనా పుల్ల, హైడ్రిల్లా ప్లాంట్స్. నెక్స్ట్ ప్రొసీజర్: టేక్ ఏ బీకర్ అండ్ ఫిల్ విత్ వాటర్. ఒక బీకర్ తీసుకొని దాన్ని నీటితో నింపాలి. నెక్స్ట్ టేక్ ఏ ఫన్నెల్ అండ్ ఇన్సర్ట్ కారా ప్లాంట్స్. హియర్ వీ యూజ్ కారా ప్లాంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ హైడ్రిల్లా ప్లాంట్స్. అంటే ఇక్కడ ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఒక ఫన్నెల్ గాజు గరాటు తీసుకొని అందులోకి కారా మొక్కల్ని ఉంచాలి. కారా లేదా హైడ్రిల్లా ఏదైనా నీటి మొక్కల్ని తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇన్వర్ట్ ద ఫన్నెల్ ఇంటూ ద బీకర్. ఒక బీకర్తో నీటిని తీసుకొని దానిలో ఏం చేయాలి? ఈ గాజు గరాటుని బోర్లించాలి. అండ్ నెక్స్ట్ టేక్ ఏ టెస్ట్ ట్యూబ్ అండ్ ఫిల్ విత్ వాటర్. అంటే ఒక టెస్ట్ ట్యూబ్ పరీక్షణాలకు తీసుకుని దానిని నీటితో నింపాలి. ఇన్వర్ట్ ద టెస్ట్ ట్యూబ్ ఓవర్ ద ఫన్నెల్ వితౌట్ ఎంటరింగ్ ఎనీ గ్యాస్ బబుల్స్. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆ ఫన్నెల్ పైన అంటే గాజు గరాటు పైన పరీక్ష నాళికని ఎటువంటి గ్యాస్ బబుల్స్ లేకుండా బోర్లించాలి. లుక్ ఎట్ హియర్, దెర్ ఈస్ నో గ్యాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. ఇప్పుడు పరీక్ష నాళిక చివర గమనించినట్లయితే ఎటువంటి గ్యాస్ కూడా లేదు కదా. నౌ కీప్ దిస్ అరేంజ్మెంట్ ఇన్ ద సన్లైట్ అండ్ అబ్జర్వ్ ఫర్ ఫ్యూ అవర్స్. అంటే ఇప్పుడు కొన్ని గంటల పాటు ఈ అమరిక మొత్తాన్ని కూడా సూర్యరశ్మిలో ఉంచి గమనించాలి. ఆఫ్టర్ 1 hour we observe that small colorless gas bubbles are come out from Kara plants. అంటే కొన్ని గంటల తర్వాత అంటే ఒక గంట తర్వాత మనం గమనించవచ్చు ఏంటి అంటే కలర్లెస్ బబుల్స్ అనేవి పైన పరీక్షణాలకు చివర రావడాన్ని మనం గమనించవచ్చు. Now gas bubbles are collected at the end of the test tube. ఇప్పుడు మనం గమనించినట్లయితే అంటే సూర్యరశ్మిలో ఉంచిన కొన్ని గంటల తర్వాత మనం గమనించినట్లయితే పైన టెస్ట్ ట్యూబ్ చివర కొన్ని వైట్ కలర్లో బబుల్స్ని మనం గమనించవచ్చు అనమాట.
నెక్స్ట్ కేర్ఫుల్లీ రిమూవ్ ద టెస్ట్ ట్యూబ్ వితౌట్ ఎంటరింగ్ ద ఎయిర్. అంటే చాలా జాగ్రత్తగా ఆ పరీక్ష నాళికను గరాటు పై నుంచి గాలి లోపలికి వెళ్లకుండా జాగ్రత్తగా తీయాలి. ఇప్పుడు నెక్స్ట్ టెస్ట్ ద గ్యాస్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ బై గ్లోయింగ్ స్ప్లింటర్. స్టిక్ గ్లోస్ విగరస్లీ. That is the characteristic feature of oxygen. So it indicates that gas is oxygen. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఆ టెస్ట్ ట్యూబ్ పైన మండుతున్న పుల్లను ఉంచినట్లయితే అది ఏమవుతుంది, అది ఇంకా బాగా ప్రకాశవంతంగా మండుతుంది. అంటే బాగా మండే లక్షణం ఏంటి, ఆక్సిజన్కి ఉంటుంది. కాబట్టి అక్కడ రిలీజ్ అయిన గ్యాస్ ఏంటది, ఆక్సిజన్ అని మనము తెలుసుకోవచ్చు. Children, look at here. This is the diagram for this experiment. You have to draw this diagram in your notebook. ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన డ్రాయింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు మీ నోట్స్లో ఈ డ్రాయింగ్ని నీట్గా వేయండి. సో చిల్డ్రన్, దిస్ is the most important question in first lesson. So write down in your notebook and prepare well. Every experiment has 6 steps. Already you know this point. So here 6 steps are there. What are they? First one is aim, to prove that O2 is liberates during photosynthesis. Apparatus, beaker, test tube, hydrilla plants, glass funnel, water, glowing splinter. Next procedure. Take a beaker, fill with water, take a funnel, insert hydrilla plants in it, keep funnel into the beaker as shown in the diagram. Take a test tube filled with water. Next, invert it over the funnel. Keep the entire setup in sunlight. Observation. Small gas bubbles are come out from the hydrilla plants. These gas bubbles collected at the end of the test tube. Then test the gas with splinter. The splinter glows and burns vigorously. Inference. This experiment proves that O2 is liberated during photosynthesis. Precautions. We should use submerged aquatic plants only. Carefully invert and remove the test tube without entering air. తెలుగులో చూసినట్లయితే ఉద్దేశము, కిరణజన్య సంయోక్రియలో O2 వెలువడును అని నిరూపించుట. కావలసిన పరికరాలు: గాజు బీకరు, గాజు గరాటు, పరీక్ష నాళిక, హైడ్రిల్లా మొక్కలు, నీరు. ప్రయోగ విధానం: కొన్ని హైడ్రిల్లా మొక్కలు తీసుకొని గరాటు మూతిలో ఉంచాలి. ఈ గరాటును దాని కాడ పైకి ఉన్నట్లు నీరు ఉన్న బీకర్లో ఉంచాలి. పరీక్ష నాళికను నీటితో నింపి గాలి బుడగలు లేకుండా గరాటు కాడపై బోర్లించాలి. ఈ అమరిక మొత్తాన్ని సూర్యరశ్మిలో ఉంచాలి. పరిశీలన: కొన్ని గంటల తర్వాత గమనిస్తే పరీక్ష నాళిక చివర గాలి బుడగలు కనిపిస్తాయి. పరీక్ష నాళిక మూతిని బొటనవేలితో మూసి జాగ్రత్తగా పైకి తీసి మండుతున్న పుల్లతో ఆ గాలిని పరీక్షించవలను. పుల్ల మరింత ఎక్కువ మంటతో మండడం గమనిస్తాము. నిర్ధారణ: మండే లక్షణం ఆక్సిజన్కు కలదు. కాబట్టి మొక్కలు కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదల చేస్తాయి అని నిరూపించబడింది. పిల్లలు, ఈరోజు ప్రయోగం ఇది మీ అందరికీ చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా ఒకసారి విని ఆ తర్వాత చదవండి, రాయండి. ఓకే, థ్యాంక్ యూ.